గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్వహణ గాలికి వదిలేశారని వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజ్ కూడా పెట్టలేదని మండిపడ్డారు. గుండ్లకమ్మ, పులిచింతల్లో గేట్లు కొట్టుకుపోయిన గత ప్రభుత్వం కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపించారు. 5 ఏళ్ల పాటు ఒక్క కాలువలో కూడా పూడికతీత పనులు చేపట్టలేదని విమర్శించారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేలా తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గంగా నది తర్వాత గోదావరికి ఎంత ప్రాధాన్యత ఉంది, అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం గోదావరిని పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఈ యొక్క గోదావరికి 12 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి 12 రోజులు జరిగేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనటువంటిగా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఏదైతే మరి ఈ రోజు మాట్లాడడం జరిగిందో మరి ఆ 12 రోజుల పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తే మరి 12 సంవత్సరాల పాటు 12 పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పవిత్రత పుణ్యం వస్తుందని ఏదైతే పురాణాలు చెప్తూ ఉన్నాయో దానిలో భాగంగా ఇంత పవిత్రంగా మరి పుష్కరాలను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజనే కాదు, గతంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003లో కానీ 2015లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఆ రోజు గోదావరి పుష్కరాలని మనం నిర్వహించుకోవడం జరిగింది.